నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 ఆగస్టు 10వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, మీ జీవితంలో రేపటి రోజున నూతన బాధ్యతలు, నూతన అవకాశాలు ఒకేసారి మీ ముందుకు వచ్చే రోజుగా కనబడుతోంది. మీరు చూపించే సహనం, వివేకం, సమయస్ఫూర్తికి మీ భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది వేయబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి గురించి రేపు చూసినట్లయితే గనుక, చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం వేళ నుంచి కూడా మీ మనస్సులో స్పష్టత పెరగబోతోంది. ఏ పని ముందు చేయాలి, ఏ పని తరువాత చేయాలి అనే విషయం పైన మీకు రేపటి రోజున మంచి అవగాహన ఏర్పడబోతోంది. దీని ద్వారా రోజంతా ఎలాంటి గందరగోళం అనేది లేకుండా పనులు మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు. ఒక పెద్ద వ్యక్తి చెప్పేటటువంటి మాట మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపబోతోంది. ఆ సలహాలను మీరు పాటిస్తే గనుక భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటున్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిభ వెలుగులోకి రాబోతోంది. మీరు గతంలో చేసిన కృషిని అధికారులు గుర్తించే అవకాశం కనిపిస్తోంది. కొత్త బాధ్యతలు మీకు వచ్చినా గాని వాటిని ధైర్యంగా స్వీకరిస్తే గనుక మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారులకు వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని కొత్త విధానాలను అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. చిన్న మార్పులు కూడా ఆదాయాన్ని పెంచే దిశగా రేపు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు రేపటి రోజున ఆశాజనకంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా నిలిచిపోయినటువంటి ఒక చెల్లింపు అందే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ అవసరాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఖర్చు కూడా సంతృప్తికరంగా మారబోతూ ఉంది. అయితే ఇతరుల కోసం ఆర్థిక హామీలను మాత్రం ఇవ్వడం లేదా తొందరపడి అప్పులు చేయడం ఇటువంటివి మాత్రం మీకు మంచివి కాదు. పొదుపు దృష్టిని పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభం కలగబోతోంది. కుటుంబ పరంగా చూస్తే గనుక కుటుంబంలో పరస్పర ప్రేమాభిమానాలు పెరగబోతూ ఉన్నాయి. ఇంట్లోనూ శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుంచి లభించే ప్రోత్సాహం మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. పిల్లల విజయాలు గాని లేదా వారి ప్రతిభకు సంబంధించినటువంటి శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతోందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే గనుక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా శరీరానికి తగినంత విశ్రాంతి మాత్రం చాలా అవసరమని మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. అధిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు యోగా, ప్రాణాయామం లేదా కొద్దిసేపు శివనామస్మరణ చేయడం చాలా మంచిది. తగినంత నీరు త్రాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం చాలా అవసరం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఇవి మిమ్మల్ని కాపాడుతాయి. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి ఉదయాన్నే శివాలయంలో శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వ దళాలు సమర్పించండి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం గాని లేదా ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే పేదలకు పాలు లేదా తెల్ల బియ్యం దానం చేయండి. ఈ పరిహారం మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి మరియు మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.